చేస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది, జాగ్రత్త. అధ్యక్ష, ఈరోజు 2 అంశాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం. దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, నిన్న గాని ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది. మా మహిళల్ని శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వర్గీకరణ గురించి మాట్లాడండి. అధ్యక్ష, 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 50 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేరకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు మన కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపేయాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నేతృత్వంలో మీరు ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధితుల యొక్క వాదన వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజా నరసింహ గారి నేతృత్వంలో మేము ఉన్నటువంటి గౌరవ మాదిగ శాసనసభ్యులందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు 3 గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులందరం మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎంత డబ్బైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి
సిద్ధార్థ లూత్రా సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష. సీనియర్ కౌన్సిల్ సుమారు 2 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదిగలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇరిపేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాసిక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభ్యులు మాకు సహకరించాలని వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల ఈరోజు ఇంత పెద్ద గలాటా చేస్తున్నారు. మా సోదరిమణి సబిత ఆ సోదరిమణి విషయంలో పట్ల ఏదైతే జరిగిన విషయంలో పట్ల మాట్లాడటానికి సభకున్న సభ వ్యవహారాల నాయకులకు చెప్పడం జరిగింది. అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఒక మాదిగ బిడ్డగా నేను ఈ సభ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష, ఆ రోజు అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి తోలుకొని పోమంటే ఢిల్లీకి తోలుకొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయమండి అధ్యక్ష. మొన్న మేము ఢిల్లీలో 3 రోజుల్లో ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మా దామోదర రాజనరసింహ పక్షాన మేము ఉంటే 3 రోజుల పట్ల మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టి వాళ్ళు కూడా వాదన వినిపించే విధంగా ఇంప్లీట్ కావాలి కదా అధ్యక్ష. ఇంప్లీట్ కాలే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మేము మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ ఏమని అన్యాయం చేసిన అధ్యక్ష? గౌరవ శాసనసభ్యులు ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశపరంగా ఓట్లతో ఎన్నుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష. సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. ఏమన్నంటే ఇట్లా ఒక మాదిగలకు సంబంధించిన అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతున్నారు అధ్యక్ష. మా మాదిగలకు చర్చిస్తాను కానీ ఎందుకు నవ్వుకుంటున్నారు అర్థం వయసులే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. భారతదేశంలో అత్యంతమైన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు ₹1,00,000 ఖరీదు గల అడ్వకేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఒక్క నాయకుడన్నా మాట్లాడింది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఒక్క సోదరిమణి కోసం అధ్యక్ష నిన్నగాక మొన్న మా ఆదివాసి వర్గానికి చెందినట్టు మా మంత్రి గారిని అక్కడ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష? నాలెడ్జ్ లేదు, తెలివి లేదని మాట్లాడింది అధ్యక్ష. మేము ఇక్కడ రాజకీయం చేసినామా అధ్యక్ష? మేము వచ్చి ఇక్కడ బయట ధర్నా చేసినామా? మేము మా ఆదివాసి సోదరిమణి గౌరవ మంత్రి సీతక్క అడవిలో పుట్టి అడవిలో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసినట్టు మా సీతక్కను పట్టుకొని ఏం మాట్లాడింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి? ఏం మాట్లాడింది అధ్యక్ష? ఒకసారి రికార్డుగా తీయండి అధ్యక్ష. మేము గిట్ట ఏం మాట్లాడి అధ్యక్ష? ఎంత పెద్ద గౌరవం ఇచ్చిన అధ్యక్ష. మేము నిన్న మాట్లాడితే కేటీఆర్ అంటాడు స్పీకర్ ఏమంటాడు విప్పులకు మైక్ ఇస్తారా అంటుండే అధ్యక్ష. విప్పులకు మైక్ ఇస్తారా అధ్యక్ష? కేటీఆర్ గారికి ఎట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించిలో మమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన అధ్యక్ష. మేము బాధగా అవమానపరుచుకుంటూ మాట్లాడింది అధ్యక్ష. మేము ఏమంటే చూడండి అధ్యక్ష రికార్డులో ఏం మాట్లాడు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మాదిగల జాతి పక్షాన మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మందుల సామ్యాల్ గారు అధ్యక్ష మా జాతి కోసం 50-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను